దేవుడు ఇప్పటివరకు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నాడు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని వినబోతుండగా శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. వాక్యము నిమిత్తము తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవుడ, మహాగణుడానికి స్తోత్రాలు. విలువైన వెలకట్టలేని నీ మాటలను మేమందరము వినుచుండగా మా అంతరంగములలో నాయన వాటిని నింపండి. హృదయం అనే పలక మీద వ్రాయండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి. తద్వారా లోకాశీర్వాదాలను పరాశీర్వాదాలను మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానము లేకపోతే మానవుని జీవితం పతనం. ఎందుకంటే పద్దాకలు మోసపోతున్నాడు రాయుడంటే ఏమి లేక, ఈ రకంగా మంచి ఉద్యోగం వచ్చింది, మంచి మేస్త్రి, వచ్చిన డబ్బుని అనవసరంగా చెడులవాట్లకు ఇష్టానుసారంగా తిరిగి కుటుంబాన్ని వాడు రోడ్డును పడిపోయారు. ఏమి లేక, ముందు ఆలోచన జ్ఞానం లేకే. ఈ రోజున కుటుంబాలు పతనం అవ్వడానికి, మన జీవితాల్లో సంతోషము సమాధానం లేకపోవడానికి, మనం ఊహించుకున్న మనం అనుకున్న జీవితాన్ని అనుభవించకపోవడానికి గల కారణము జ్ఞానము లేకపోవడమే. ఇప్పుడు కూడా నాకు వేరే ఒకళ్ళు ఫోన్ చేశారు, అయ్యా 6 గంటలకు మరలా మీ వర్తమానం టీవీలో వచ్చింది, మేము చూస్తున్నాము, చిన్న ప్రార్థన చేస్తామని నేను చూశాను, అయ్యా మీ వాక్యం బాగుంది అని ఫోన్ చేస్తే ప్రార్థన చేశాను. ఆమె కుటుంబంలో ఉన్నటువంటి ఆమె పరిస్థితి చెప్పింది, ఇప్పుడే చెప్పింది కూడా, ఎప్పుడూ కూడా కాదు. నా భర్త అందరూ నిద్రపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతాడయ్యా, నా కొడుకు అది చూసి వాడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం వస్తున్నాడో వీడు ఫోన్ ఒకటి తీసుకుంటున్నాడు. వాడు ఆ ఫోన్లో ఏం చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. కొన్ని రోజులకు వాడు కూడా వాళ్ళ నాన్నలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించాడయ్యా. మా ఆయన అలా వెళ్ళిపోవడం వల్ల, తనకు ఇంకొక ఆమె పరిచయం అవడం వల్ల చేసిన కష్టం అంతా ఆమెకే పెట్టేస్తున్నాడు అయ్యా. ఈ రోజు మనం తినటానికి ఉండటానికి కూడా లేదయ్యా అని ప్రార్థన చేయమని చెప్తుంది. నువ్వేం చేస్తున్నావా అమ్మ ఆ సమయంలో అంటే, అమ్మ వయసు వచ్చిన పిల్లలయ్యా నాకు, నేను ఎటు వెళ్తే అటు ఆ బిడ్డను తీసుకొని వెళ్తానయ్యా, ఒంటరిగా వదిలిపెట్టినయ్యా అని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఈ జ్ఞానము ముందు ఆలోచన చేయించింది. ఈ జ్ఞానము నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఇంటిని కట్టేటట్టు చేసింది. అందుకే దేవుడు జ్ఞానాన్ని ఎవరు కలిగి ఉండాలి అని ప్రత్యేకంగా చెప్తున్నాడంటే, స్త్రీ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటము. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అంటే ఏసిన ఇల్లు ఓడబెరకటం కాదమ్మా, మూర్ఖంగా ప్రవర్తించి తన సుఖం తను చూసుకుంటూ కుటుంబంలో ఉన్న బాధ్యతలను మరచి, భర్త ఏం చెప్పినా ఎదురు చెప్పడం, బిడ్డల భవిష్యత్తును చూడకపోవడం, వచ్చిన రూపాయిని, తెచ్చిన రూపాయిని, ఇచ్చిన రూపాయిని జాగ్రత్త చేయకపోవడం, ఒట్టి మాటలు మాట్లాడుకుంటా బజార్ల మీద, అరుగుల మీద కూర్చొని ఫోనుల్లో సమయాన్ని వ్యర్థం చేసుకోవడం,
జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేసిందంటే అమ్మ, ఉదయకాలమే లేచింది, తన ఇంటిని చక్క పెట్టుకునేది, ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకునేది, చక్కగా స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళకి బాక్సులు, ఉద్యోగాలకు వెళ్ళాల్సినటువంటి భర్తకి బాక్సు కట్టేసి ఉన్న అంట్లో బట్టలు ఉతుక్కొని అవకాశం ఉన్నంత వరకు బైబుల్ చేతపట్టుకొని బైబుల్ చదివిన తర్వాత ప్రార్థన చేసుకొని మరలా మధ్యాహ్నం సాయంత్రం పని ఉంది కాబట్టి ఒక అరగంట ఏదన్నా పడుకొని మరలా సాయంత్రం పిల్లలు వచ్చే టయానికి వాళ్ళకి ఏదన్నా వండి పెట్టడము, వాళ్ళని కూర్చోబెట్టి చదివించడము, వాళ్ళ పని అయిపోయిన తర్వాత మరలా వంట చేసుకొని మళ్ళా భర్త వచ్చిందాక ఎదురు చూడడం. అంతా బాగానే ఉంది. కానీ పాస్టర్ గారు, ఇక రొటీన్ జీవితం ఇదేనా మన జీవితం? ఇక మన జీవితంలో సంతోషం సమాధానం లేదా అనే వాళ్ళు చాలామంది అన్నారు. నువ్వు పెరిగిన నీ తల్లిదండ్రులను, నీ ఉన్న ఊరిని, నీ రక్త సంబంధికుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను నువ్వు వదిలిపెట్టి నువ్వు అత్తగారింటికి వచ్చావు. ఏ ఇంటికి వచ్చావు? అత్తగారింటికి వచ్చావు. అదే నీ ఇల్లు. ఆ ఇల్లు చక్కబెట్టమని దేవుడు నిన్ను అక్కడికి పంపాడు. మీకు అర్థమైందా? ఆ ఇల్లు చక్కబెట్టమని ఆయన పంపించాడు నిన్ను అక్కడికి. నాశనం చేయడానికి కాదు, తగాదులు పెట్టడానికి కాదు, అత్తామామలకు ఎదురు చెప్పడానికి కాదు, బిడ్డలని రోడ్డును వదిలేయడానికి కాదు, భర్త మాట వినుకోకుండా నాకంటూ ప్రైవసీ లేదా, నాకంటూ ఇష్టాలు ఉండవా, నాకంటూ సంతోషాలు ఉండవా అని భర్తతో మాట్లాడేటువంటి వాళ్ళు మూఢురాలు దేవుని పిల్లలు. ఎందుకంటే భర్త బాధ్యత భర్త సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు తను పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోయో, ఉద్యోగం చేసో, సాయంత్రానికి ఇంటికి వచ్చి మరలా భార్య బిడ్డలతో కలిసి భోజనం చేసుకొని పడుకొని మళ్ళా పొద్దున్నే పనికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నెల జీతంలో 1 రోజు 2 రోజులు కూడా కట్ అవ్వకూడదు. వారంలో లేకపోతే పనులు 2 రోజులు 3 రోజులు సెలవులు పడకూడదు. నా బిడ్డలకు ఏ అవసరం వచ్చిందో, పండగ వస్తుంది, లేకపోతే ఇంకో పుట్టినరోజు, ఇంకో పెళ్లి రోజు వస్తుందని భర్త ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాడో భార్య అంత జాగ్రత్తగానే నీ పనులు నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ ఇల్లు, ఆ ఇంటిని చక్కబెట్టే బాధ్యత నీదని దేవుడు అక్కడికి పంపాడు. ఆ ఇంటిని పరలోక రాజ్యానికి సిద్ధపరిచే బాధ్యత నీకు అప్పచెప్పాడు. నీ చేతిలో బైబుల్ లేకపోయినా, నీ నోట ప్రార్థన లేకపోయినా, యెహోవా యందు భయము భక్తి లేకపోయినా నువ్వు జ్ఞానవంతురాలుగా కాదు, మూఢురాలుగా ఉంటావన్న సత్యం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ తల్లికి తెలియకుండా ఉంది తన బిడ్డల భవిష్యత్తు ఏంటో, తన బిడ్డల ప్రవర్తన ఏంటో, వాడి జ్ఞానం ఎంతో, ఆ అమ్మ ఆ పిల్ల భయం ఎంతో, ఆ పిల్ల జ్ఞానం ఎంతో, ఆ పిల్ల ధైర్యం ఎంతో అందరి తల్లులకి తెలుసు. కానీ ఈ లోకంలో అర్ధ చదువులు చదువుతున్నా, అటు ఇటు కొద్దిగా ఏదో పాస్ అయిపోయాములే అనుకున్నటువంటి బిడ్డల కొరకు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నా? వాళ్ళు ఎంత పెద్ద గొప్పోళ్ళు అయిపోతారని నువ్వు వాళ్ళని దేవుని మీదకి తిప్పలేకపోతున్నా. ఆడు చదివేదే అర్ధమ చదువు, ఆడికి అసలు చదువు రాదు, అరే నువ్వు చదువుకో అని జీవం కలిగిన దేవుని ప్రార్థన, వాక్యము, ఆలయము, ప్రభు మీద భక్తి నేర్పించట్లా. నేను ఒకటి చెప్పనా, యుకేబేద్ అనేటువంటి మోషే తల్లి ఉందన్నమాట. ఎక్కడ బ్రతుకుతున్నారయ్యా అంటే తమది కాని ఇంట్లో ఉంటున్నారు. అది కోట అయినా తమది కాదుగా. కన్న బిడ్డని కళ్ళ ముందు పెట్టుకొని అద్దె తల్లిని, ఇంకో తల్లిని అమ్మా అని పిలిపిస్తాం. ఆ తల్లి ఆ బిడ్డ కాదుగా. తన జనులు ఎక్కడున్నారు? బానిసలుగా ఉన్నారు. పొట్ట పోసుకోవటమే కష్టమైపోయింది. అలాంటి ఆ జీవితాలు ఎంత గొప్ప వాళ్ళని చేస్తాడని దేవుడు ఆమె బిడ్డలకు దేవుని యందు భయము భక్తి నేర్పింది. చెప్పండి, వాళ్ళు బానిసలు, వాళ్ళంతా ఇలా బ్రతుకు బయటపడితే ఇలా చంపేస్తారు. అక్కడ ఈమె తల్లి, ఆయనే కొడుకు, ఏమి ఎరగనట్టుగా నా బిడ్డను నువ్వు పెంచంటే చక్కగా ఆయాలాగా తల్లే ఇన్ని రోజులు మోసం చేసి అన్నానని రాజులకి తెలిస్తే, రాణీలకి తెలిస్తే ఊరుకుంటారా? ప్రతి దినము ప్రాణగండం, ప్రతి
ప్రతి దినము భయమే. తల్లి కానీ తల్లి కళ్ళ ముందే తల్లి అని ఆడు పిలుస్తుంటే ఆ నరకం ఇంకెంత ఉంటుంది. వాళ్ళ బ్రతుకుల్లో ఏం లాభం ఉందని, వాళ్ళ బ్రతుకుల్లో ఏం సుఖం ఉందని, వాళ్ళు ఏం సాధిస్తారని వాళ్ళని గొప్పోలన చేయాలని ఆశపడింది. ఆమె గొప్పోలన చేయాలని ఆశపడలేదు అన్నమాట. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తే చాలనుకొని ఆశపడింది. అందుకే తల్లి పాలలోనే జీవం కలిగిన దేవుని వాక్యాన్ని రంగరించి పోసి పెంచింది. కనుకునే ప్రపంచంలోకెల్లా యేసుక్రీస్తు ప్రభు వారి స్థాయికి ప్రవక్తగా పిలువబడిన వాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వాడు, ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా పేరు పెట్టుకున్నవాడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా సాక్ష్యం పొందినటువంటి వాడు మోషే ఆ తల్లి బిడ్డగా ఎదిగాడు. ప్రపంచంలో ఎవ్వరికి లేని భాగ్యం తన కుమారుడు అహరోనుకి ఇచ్చాడు దేవుడు. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే భాగ్యం. కొన్ని లక్షల మందికి ప్రధాన యాజకుడు అయ్యాడు. పోనీ స్త్రీని మగపిల్లలకు చదివితే బాగుపడి పర్వాలేదులే, మగపిల్లలు బాగుపడితే చాలే, ఆ పిల్లలు ఏమన్నా ఒక ఇంటికి పోయేది అనుకుందా. మిరియామును కూడా ప్రవక్తిని చేసిందమ్మా. ఏమ చేసిందా? ఏమ నడిపించిన భక్తి చేసింది. మీ అర్థ చదువులు మీకు తెలిసి మిమ్ములను గొప్ప చేసే, మీరు ఊహించిన స్థాయికి తీసుకెళ్లే దేవాది దేవుణ్ణి పక్కన పెట్టేసుకుంటున్నాం మనం. మీరు అర్థం చేసుకోండి ఈ రోజున మాటలు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఈ ఇంటిని అప్పచెప్పాడు. ఆ ఇంటిని చక్కదిద్దాల్సిన బాధ్యత నీదే. ఇంటిని చక్కదిద్దడం అంటే ఏంటో తెలుసా అమ్మ? నీ ప్రార్థన చాపెక్కడంతో ఇంట్లో నీ దేవునికి నువ్వు ఇచ్చినటువంటి స్థానం ఏదో బైబిల్ పెట్టే స్థానం. ఆ ప్రదేశాన్ని నువ్వు ఎంతగా పరిశుద్ధంగా ఉంచాలని చూస్తున్నావో, నీ స్థానం ఎక్కడో ఏంటో ఆ ఇంట్లో దేవునికో ప్రత్యేకత ఉందో లేదో చూసుకోవటమే ఇల్లు చక్క పెట్టుకోవడం. చాలామంది సేవకులు ఇళ్ళకెళ్ళి, నేను గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు బైబిల్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఆ బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేదాన్ని బట్టే వాళ్ళ ఎంత భక్తులో మనకు అర్థమైపోతుంది. బైబిల్కి ప్రత్యేకమైన స్థానం ఉండాలి. నీ ప్రార్థన చాపు ఉండాలి అక్కడ. ఆ ఇంట్లో బైబిల్ ప్రత్యేకమైన స్థానం లేకపోయినా, నీ ఇంటిలో నీ ప్రార్థన చాప లేకపోయినా, నీ కన్నీరు ఆ ఇంటిలో ఒక ఆయుధములాగా ఉండకపోయినా, అమర్చకపోయినా, నీ ఇంటిలో నుంచి వెళ్ళిపోయిందే సాతాను. వచ్చి చూసిందంట, నేను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో అని. వాడు వచ్చి చూడంగా ఇల్లంతా శుభ్రంగా ఉందా? శుభ్రంగా ఉంటే దెయ్యాలు ఎట్లా వస్తాయ్యా? ఉన్నాయి శుభ్రంగా. ఏ విధంగా ఉన్నాయి? బీరు బాటిల్తో, మందు బాటిల్తో ఉన్నాయా? సిగరెట్ పెట్టులతో ఉన్నాయా? లేకపోతే సెల్ ఫోన్లో అర్ధనగ్నమైనటువంటి వీడియోలతో ఉన్నాయా? లేకపోతే ఆ ఇంట్లో కూర్చొని 24 గంటలు నువ్వు చేసే పాపము మాటలు మాట్లాడుతూ ఉన్నావా అని చూసి, అమ్మాయ్యా నా ఇల్లంతా నాకు శుభ్రంగా ఉందిరా బాబు, ఎప్పుడు వీడియోలు తీసే ఏమేడేముంది, ఎప్పుడు తిట్టుకొని కొట్టుకునే వస్తువులు ఏమేమో చక్కగా వచ్చి దానితో పాటు 7 తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టింది. అప్పుడు ఆ 7 ఏం చేస్తే తల్లికి బిడ్డకి, తండ్రికి బిడ్డకి, అత్తకి మామకి, అల్లుడికి అత్తకి సమాధానం లేకుండా గొడవలు పెట్టి గలిబిలి చేసేస్తాయి దేవుని బిడ్డల. అదే నువ్వు నీ పని చేసుకోవాలి. బైబుల్ చదివితే, ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన ఈ బైబుల్ నీకేమి నేర్పిద్దంటే ప్రేమ నేర్పిద్దాము. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయుడు. అలాగే బైబిల్ చదివినా ప్రార్థన చేసినా నీ జీవితం ఎలా ఉంటుందంటే పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు ఉండవు. ప్రేమే నువ్వు కలిగి ఉంటావు. నేను నా దేవునితో చక్కగా ఉన్నాను, రేపు నా దేవుని రాజ్యంలో నేను ఉంటాను. భర్తకి తెలియదు వాక్యం, నరకానికి వెళ్ళేటువంటి వాడు ఏదో మాట్లాడుకుంటాడు. ఎంతైనా దేవుడు నాకు జతపరిచిన వాడు కదా, ఎంతైనా నాకు ప్రేమించి నాకు ఇచ్చిన కడుపును పుట్టిన బిడ్డలు కదా, ఎంతైనా కాదు నన్ను ఆ ఇంటికే కదా, ఆ అత్త మావ దగ్గరికే కదా నన్ను పంపింది దేవుడు.
వాళ్ళు ఏదో మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడాలని వాళ్ళని ప్రేమిస్తావు కానీ పగబెట్టుకోవు దేవుని బిడ్డలా. ప్రేమ ఉన్న ఇంట్లో గొడవలు ఉంటాయా చెప్పాలి. అందుకే ప్రతి ఆత్మీయుడు కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ జీవితం నీకుంటే యుకేబేది కట్టినటువంటి తన ఇంటిని దేవుడు మన ఇంట్లో కూడా కట్టగలుగుతాడు. ఒక దేవుడు కాకుండా వాళ్ళని ఆమె గొప్ప చదువులు చదివి విద్యాభ్యాసాలు నేర్పించింది అనుకోండి, ఎవడో ఒకటి కింద చేయాలి బతకాల్సిందేగా. కానీ ఈమె చేసిన పని, దేవుడు చేసిన పని ఏమకేంటది? అందరూ ఇళ్ళ చేతుల కోసమే, ఇళ్ళ కోసమే ఎదురు చేసేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో అంత గొప్ప భాగ్యం ఉంది. ఈ సత్యాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. స్త్రీ బలహీనమైన ఘట్టమని దేవుడు స్త్రీకి చెబుతున్నాడు. అమ్మ, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని. అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని. నీ పరిస్థితి నీ ఇంట్లో ఎట్లా ఉంది? చాలా మందికి నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, నీ ఇంటి పని నీకు భర్తతో మాట్లాడేది కానీ తల్లిదండ్రులకు చెప్పుకునేది కంటే తెలుసా, బానిస బ్రతుకు తప్ప నాకు ఇక్కడ ఏముంది. ఏంటది? బానిస బ్రతుకు తప్ప నాకు ఇక్కడ ఏముందమ్మా. నిద్ర లేచిన కాడి నుంచి ఎలాగ చాకరీ చేయటమే సరిపోతుంది నా బతుకు. అంత మరి ఏం చేద్దాం? రోడ్ల మీదకి వెళ్ళి అర్ధనాకన పైన సగం గుడ్డలు వేసుకుని ఎగురుతావా ఏంది? సంసారంలో కాదా మనం? దేవుని బిడ్డలం కాదా మనం? నీకు అప్పచెప్పిన పని శక్తి వంచన లేకుండా చేయమని దేవుడు చెప్పలేదా? నీ తల్లి ఇంట్లో ఎలా ఉన్నావో, నీ తండ్రి ఇల్లు ఎలా ఉందో, నీ భర్త ఇల్లు, నీ అత్తగారి ఇల్లు కూడా అలానే ఉండాలి కదా. దేవుడు అందుకే కదా నేను ప్రత్యేకించి ఆ ఇంటికి పంపింది, ఆ బాధ్యత నీకు అప్పచెప్పింది. అరే బాధ్యత అన్న మాట వదిలేసి నాది బతుక అమ్మా ఇలా అందరికీ చేసి పెడతాడు నాకు సరిపోతుంది, నువ్వు చేసి పెడతంతోనే సరిపోతుంది అంటే నీలో ప్రేమ లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు. నువ్వు నిజంగా నీ పనులు నువ్వు చేస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ భర్తే నీకు సహాయం చేస్తాడు, నీ బిడ్డలే నీకు సహాయం చేస్తాడు, నీ నడిపింపే, నీ ప్రవర్తనే నీకు శ్రమను తగ్గించింది. నిన్ను ద్వేషించే వారికి సైతం నీ మీద ప్రేమ కలిగించింది. నిజంగా నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, మా నాన్నలో 2 క్వాలిటీలు ఉన్నాయి. ఒకటి యేసు దేవుడని బిడ్డల గుండె, 2 పని చేయకపోతే ఆయనకి నచ్చదు. చాలామందికి తెలియంది ఏంటంటే ఆడేం పోయిందిగా, ఆడే ఖర్చు పెడతాడు డబ్బులు అనుకుంటున్నారు. నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను పని చేయలేక మా అన్నలకి, మా అక్కలకి, మా వదినలకి తెలియనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ భర్తలు ఎవ్వరూ చేయలేనన్ని పనులు నేను చేశాను. అంత కష్టం నేను పడ్డా. నేను ఎల్లని పని లేదు. స్లాబులకి వెళ్ళా, ఇసుక మోయడానికి వెళ్ళా, కంకర మోయడానికి వెళ్ళా, సిమెంట్ మోయడానికి వెళ్ళా, బొచ్చి లేపడానికి వెళ్ళా, కంకర వేయడానికి వెళ్ళా, రాడ్ బెండింగ్కి వెళ్ళా, టాపీ పనికి వెళ్ళా, సెంటరింగ్ పనికి వెళ్ళా, రోడ్ల మీద ఎర్రమట్టి నల్లమట్టి ఇసుక కంకర ఇటుక రాళ్ళు మోయడానికి వెళ్ళా, బట్టల షాపులకి వెళ్ళా, కుప్పకి వెళ్ళా, కోతకి వెళ్ళా, నూరిపిండికి వెళ్ళా. ఇప్పుడు కృష్ణానది బ్రిడ్జి ఉందా, ఆ బ్రిడ్జీలు కట్టడానికి కూడా వెళ్ళాడు. ఆ బ్రిడ్జీలు కట్టడం అంటే అలాంటి కట్టడం కాదు. 100 అడుగుల లోతు నీళ్ళల్లోకి వెళ్ళి హెల్మెట్ వేసుకొని కింద నుంచి మట్టి దవ్వి ఆ క్రెయిన్లో వేస్తే క్రెయిన్ పైకి తీసుకెళ్ళేది. 100 అడుగుల లోతు నీళ్ళల్లోకి వెళ్తే ఊపిరి కానీ ఆక్సిజన్ కానీ ఆగిపోతే చచ్చిపోవటం. దాదాపు 150 కేజీలు బరువు ఉండేది భుజాల మీద. నేను చేయని పనేమి లేదు దేవుని బిడ్డలారా, నేను అన్ని పనులు చేసి, నేను సోమవారిని కాదు. నా భార్యను నేను మా నాన్న చనిపోయిన తర్వాత 1.5 సంవత్సరం పోషించుకున్న పనికెళ్ళి
నేను పనికి వెళ్తున్న సమయంలోనే నా భార్యను నేను పనికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టిన వాడిని. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి కష్టపడాలి. రోగాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి మీకు? 20 ఏళ్ళు 30, మా వదిలికి మహా అయితే 40 కూడా నాకంటే చిన్నదే అయ్యింది. మోకాళ్ళు అస్సలు పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? నీకు ఎందుకు పని చేయట్లేదు? నిన్న కాక మొన్న వచ్చింది ఆ పిల్ల, అసలు పని చేయట్లేదు. నీకు చెయ్యి, నీకే ఆరోగ్యం. ఇల్లు వాకిల్లుడు నడువులు పని చేస్తే, బట్టలు ఉతుకు నడువులు ఇంకా బాగా పని చేస్తే, అంట్లు దొంగ చేతులకి కాళ్ళకి కమ్మగా రక్త ప్రసరణ అయ్యింది. ఒక ఆడ మనిషి ఇంట్లో పనిచేస్తే 6 కిలోమీటర్లలో 10 కిలోమీటర్ల లోపు వాకింగ్ చేసినట్టేనమ్మా. ఆమె ఎవరో వచ్చిందంట, ఆమె చెయ్యాలంట మనకి. ఆమె చేసింది 10 రోజులు, నువ్వు కూర్చొని తిని 10 రోజులు ఎట్టవుతావు చూడు. లెగవాలంటే నమ్మకొద్ది చెయ్యండి అంటావు. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రుల ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా, మీ నాన్న ఉన్నాడంటే లేడయ్యా, మా నాన్న ఉద్యోగానికి వెళ్ళాడో పనికి వెళ్ళాడో అని చెబుతున్నావుగా. నీ అత్తమామలు ఆడకి వెళ్ళారన్నా, నీ మొగుడు ఆడకి వెళ్ళాడని చెబుతావు. ఎక్కడ సమాధానం? ఏమో నాకు తెలియదు. సమాధానం కూడా చక్కగా చెప్పాలి. ఆ తండ్రికి ఆ తల్లికి గౌరవం చేయాలని, ఆ తండ్రి బిడ్డగా నేను మర్యాదగా, ఆ తల్లి బిడ్డగా మర్యాద, మమ్మల్ని పెంచింది అని చెప్పుకోవడానికి నువ్వు అక్కడ నటించావే. ఇక్కడ బాధ్యతగా చేయాలి, ఇక్కడ కూడా నటించవచ్చుగా. అసలు నటించడమే తప్పు. ఈ ఇంటి బాధ్యత, పేరు ప్రఖ్యాతలు దేవుడు నీ తల మీద పెట్టాడు, భారం నీకు పెట్టాడు. మీకు గమనించాలమ్మా, ప్రతి ఒక్కరు చెప్పుకోవడం నేను చెప్తున్నానంటే జీవం కలిగిన దేవుని వాక్యంలో లేనిది అని చెప్పట్లా. నేను కుమారుడు గొర్రెలు కాసుకున్నాడు, ఉన్న వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. ఆ కుమారుడు కోసం చేసిన ప్రార్థన మహారాజును చేసింది దేవుడు. మహారాజు కంటే ఎక్కువ స్థానం ఉందా నీ బిడ్డలకి? ఎక్కడ చదువుల్లో సంధ్యల్లో చదివించొద్దని చెప్పట్లా. జాగ్రత్త. ఒంటరిగా ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ ఉండటం తప్పు. తల్లిదండ్రులు ఆ బిడ్డను పట్టించుకోకపోవడం ఇంకా తప్పు. ఎందుకంటే పాపం నీ ఇంట్లో ప్రవేశించిందంటే ఒకళ్ళతో బాధ కుటుంబం మొత్తాన్ని తిప్పుకొచ్చేసింది. యుకేబేలు తన బిడ్డను అచ్చంగా ప్రభువు మీద ఆధారపడి బ్రతికేటట్లు చేసింది. కాబట్టి ప్రపంచంలో ఎవరికి లేని భాగ్యం తన బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. ప్రపంచంలో స్త్రీలలో మొట్టమొదటి ప్రవక్తి మిరియాము. ప్రపంచంలో ఎవ్వరూ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే భాగ్యం ఎవరికి లేదు. అహరోను పొందాడు. 12 కర్రలను తీసుకెళ్ళి ఎండిపోయిన కర్రలో గుడారంలో పెడితే మందస్సములో అహరోను కర్ర మాత్రమే చిగురించి బాగా కాయలు కాసింది. అలా ఉండాలి నీ బిడ్డల భవిష్యత్తు, నీ బిడ్డల ఫలింపు. సరిగా మాట్లాడుతున్న చేత కానీ నత్తోడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ప్రజలందరి దృష్టిలో నత్తోడు రాయుడు, మాట్లాడటం కూడా చేత కాదు. కానీ ఆయన మాట్లాడింది ఎవరితో? ఇది ఎంత గొప్ప భాగ్యం. నత్తి చేత 2 మాటలు సరిగా మాట్లాడకపోతే బాబు నీ మాట అర్థం కాదు పోరా అంటాం మనం మనుషులం. కానీ దేవాది దేవుడు మాట్లాడాడు ఆయనతో. ఎన్ని రోజులంటే 40 రాత్రులు 40 పగళ్ళు. జాగ్రత్త దేవుని బిడ్డల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఉదయం లేచిన కాడ నుంచి తల్లి ఇంటి పనులు, ఉదయం లేచిన కాడ నుంచి తండ్రి నీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడు. అలాంటి తల్లికి అలాంటి తండ్రికి చెడ్డ పేరు తీసుకురాకూడదని బిడ్డల బ్రతకాలి. నీ జీవితంలో ఒక పట్టుదల ఒకటి సాధించాలని నువ్వు లేకపోతే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అవుతాం. ఎంత గొప్ప దేవుడు అంటే ట్రైనింగులు చేసిన వాళ్ళకు కూడా లేని భాగ్యం దేవుడు. ట్రైనింగ్ లేకోకుండా దేవుని మీద ఆధారపడి నాకు ఇచ్చాడు దేవుడు. దెయ్యాలు, చేతబడులు, రోగాలు ఈ రోజున వెళ్ళిపోతున్నాయి అంటే ప్రభువు మీదే ఆధారపడ్డారు. ప్రతి రాత్రి 40 అధ్యాయాలు 50 అధ్యాయాలు చదివేవాడిని. ప్రతిరోజు 3 గంటల ప్రార్థన చేసేవాడిని. వారంలో అవకాశం ఉంటే బుధవారం శుక్రవారం కఠిన ఉపవాసం ఉండేవాడిని.
శుక్రవారం మొదలుకొని ఆదివారం మధ్యాహ్నం దాకా ఏమీ తినేది కాదు. ఎందుకో తెలుసా? అప్పచెప్పిన పని కరెక్ట్గా చేయాలి. నాకు అప్పచెప్పిన బిడ్డలు దీవించబడాలి. నేను కడుపు కట్టుకుంటే కానీ దేవుని ఆత్మ నా మీద ఉండదు. దేవుని ఆత్మ నా మీద ఉంటే కానీ ఆ బిడ్డలకి రోగాలు తగ్గవు, దెయ్యాలు వెళ్ళవు, వాళ్ళు దీవించబడదని కడుపు కట్టుకునేవాళ్ళు. ఈరోజు మీకున్న ఆ బాధ్యత. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. ఏం చదువుతున్నాం మనం? ఏ అర్ధరైతులుగా చూడకపోతే పెందలాడే తిని, పెందలాడే పడుకొని, పెందలాడే పని చేసుకొని ఈ 40 రోజుల వ్రత ప్రతిష్ఠిత దినాలలో నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ భవిష్యత్తు కొరకు దేవుని పాదాలు పట్టుకోవడానికి అంత బాధ అయిపోయిందా? అంత బాధ అయిపోయిందా? దేవుడు లేకపోతే, ప్రార్థన లేకపోతే నువ్వు సాధించేది ఏమీ లేదు. దేవుని బిడ్డల చదువుతున్నాం కానీ పేరు మాత్రం ఉండకూడదు. ఆ చదువులో ఒక పట్టుదల ఉండాలి, సాధించాలన్న పట్టుదల ఉండాలి. అందరిలాగే ప్రభువుని ఎరిగి కూడా, యేసు బిడ్డలం అయ్యుండి కూడా అందరిలాగే ఏదో పాస్ అయ్యామంటేనే సంకలు కొట్టుకుంటున్నాం. అసలు అది చాలా తప్పు. ఎందుకు పనికిరావు? పనికిరాని దానివి, పనికిరాని వాడివి నా లెక్క అయితే. ఎందుకంటే నీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి నువ్వేదో అరాకొర మార్కులతో పాస్ అయిపోవు. సర్వ సృష్టి కలిగిన దేవుని బిడ్డవు నువ్వు. యేసయ్య ప్రాణం పెట్టి రక్తం గార్చి నీ కొరకు నిన్ను కన్నాడు. తల్లిదండ్రులు కట్టోగట్ట నువ్వు పేరు తేవచ్చు. యేసయ్య బిడ్డవని తెలియపరచాలంటే నువ్వు పేపర్లలో, టీవీల్లో అనేక మంది అధిపతుల దగ్గర, అధికారుల దగ్గర నువ్వు బహుమానం తీసుకొని నేను యేసు బిడ్డలు. నీ దేవుడు ఎవరంటే నా దేవుడు యేసయ్య అని చెప్పాలి. నీ తల్లిదండ్రులు ఎవరంటే నా తల్లిదండ్రులు ఫలానా అని చెప్పాలి. అలాగా ఉండాలి నీ చదువు. దాటిపోతే సాల్లే అనుకుంటున్నామేమో. కాదు దేవుని బిడ్డలారా. ఈ రోజున క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, వాలీబాల్ ఆడేవాళ్ళు కానీ గెలిచి యేసయ్యకి అక్కడ ప్రార్థన చేస్తుంటే అస్సలు క్రైస్తవులందరూ ఎంత సంతోషపడుతున్నారు. క్రైస్తవులందరికీ ఎంత ధైర్యం వస్తున్నారు. ప్రపంచానికి తెలుస్తున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు ఆ పేటకు కూడా తెలియట్లా. మన చదువులు, మన ర్యాంకులు, మన మార్కులు. కష్టపడలేదు ఏది రాదమ్మా. నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, కష్టపడాలి, పునాది వేసుకోవాలి. ఈరోజు నువ్వు కష్టపడితే రేపు నీ భవిష్యత్తు బంగారం రావాలి. నిన్ను పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు, నీ దేవుడు గొప్పగా సాక్ష్యంగా నువ్వు చెప్పుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకే నేను చాలాసార్లు ఎప్పుడు చెప్పేది ఏంటంటే 100 మంది సేవకులున్నా నా దేవుడు నా స్థానం ప్రత్యేకంగా ఉంచుతాడు. ఎందుకంటే నాకు తెలుసు నా భక్తి ఏంటో, నా యథార్థత ఏంటో, నేను నా దేవుని దగ్గర అడుక్కునే విధానం ఏంటో నాకు తెలుసు. కాబట్టి అంతమంది సేవకుల మధ్యలో ఎలవరులో అభిషక్తులు వాళ్ళందరూ, ప్రత్యేకించి కారుల్లో వచ్చే పెద్ద పెద్ద సంఘాలు, పనికి మాలిన నన్ను నా దేవుడు గొప్ప చేశాడు. నేను మీకు చెబుతున్న, దేవుడు మీ జీవితాల్లో లేకపోతే మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తును మీరు సక్రమంగా తీర్చిదిద్దలేరా? ఇక నా బతుకు ఇంతేనా అనుకోవద్దు. అది దేవుడు నీకు ఆ ఇంటిని అప్పచెప్పాడు. చెయ్యి. నీకు శక్తి మంచిని లేకుండా, నీ భర్తకి, నీ బిడ్డలకు ఏ లోటు లేకుండా, ఇల్లంతా శుభ్రం, ఇంటిని చూసి, ఇల్లాన్ని చూసి, ముందు మీరా ఇల్లమ్మా మీరే. మనం కమ్మగుంటే, చక్కగా ఉంటే మన ఇల్లు కూడా శుభ్రం ఉంటుంది. మా వాడు ఒకడు ఉన్నాడు, చెప్పాను కానీ ఊరు పొరిమేరలోకి వెళ్ళంగానే ఊరి బాగోగులు తెలిసిపోతాయిలా. అది పట్టణమో అది పల్లెలో అన్నట్లు మన ఇంట్లోకి రాగానే మన ఇళ్ళ తత్వం చెప్పేస్తారు పక్కన వాళ్ళు. జాగ్రత్త. నీ లెక్కలేనితనం, నీ సోమరిపోతనం, నీ నిద్రపోతత్వం నీ కుటుంబాన్ని పతనం చేసేసి, నీ కుటుంబాన్ని పతనం చేసిందంటే నేను నిద్రపోతే కుటుంబం గట్ట పతనం అయిద్దాం. బిడ్డల భవిష్యత్తు చక్కదిద్దాల్సిన తల్లి నిద్రపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు మేలుకొని? ఆలోచన చేయండి. ప్రభు అందరికీ తోడై ఉండునుగాక. జాగ్రత్తగా నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను.
సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనాన్ని ధ్యానించుకుందాం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. దేవునికి స్తోత్రం. బుద్ధిహీనుడు క్షేమము కలిగినది మయమరచి నిర్మూలమగుదు. దేవునికి స్తోత్రం. ఏంటంట? బుద్ధి లేని వాళ్ళు క్షేమాన్ని మర్చిపోతారంట, వాళ్ళ స్థితి మర్చిపోతారంట, వాళ్ళ స్థితిగతులు మర్చిపోతారంట. మర్చిపోవడం దేవుని బిడ్డలారా. ఈ రోజుకి నువ్వు 3 రోజులు అన్నం పెట్టు, నాకు ఆకలి అయితే తినేస్తాను. నేను ఆపను అన్నాన్ని. నాకు ఇదే కావాలని నేను ఏది అడిగి ఎప్పుడు అడగను. అవకాశం ఉన్నంత వరకు ఆ పాసిపోయిన అన్నంలో నేను నీళ్ళు, మజ్జిగో, పెరుగో వేసుకొని, లేకపోతే పచ్చడి విసుకొని అయినా తినేస్తాను. ఎందుకంటే నేను ప్రభువులోకి వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, ఆ మందిరంలో ఉన్నప్పుడు కోటా బియ్యం 16 కేజీలకు మూట మీద పడి ఏడ్చాయా, నా బ్రతుకు దినాల్లో ఈ బియ్యం తరగకూడదయ్యా నా ఇంట, ఈ బియ్యం తరగకూడదు నాయన, ఈ ధాన్యం అయిపోకూడదు ప్రభు అని 16 కేజీల కోటా బియ్యం మీద పడి ఏడ్చానమ్మా. ఈరోజు కోటా బియ్యం తింటమే మేము మర్చిపోయాం. ఆ రోజు ఆ సందర్భాన్ని నేను గుర్తు చేసుకుంటే ఈరోజు క్షేమస్థితి నేను మర్చిపోవచ్చా? ఎంతమంది లేరు అలా మర్చిపోతున్న వాళ్ళు? ఒకప్పుడు గుప్పుడు మెతుకులకు అల్లాడిపోయాడు. ఒకప్పుడు దండి మీద ఒక జత అయితే ఒంటి మీద ఒక జత ఉండేది. ఒకప్పుడు నిన్ను అవమానించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు, అప్పుడు మనమున్న పరిస్థితిని ఒకసారి పరిశీలించుకున్నావా? అద్దింట్లో నుంచి సొంత ఇంటికి వెళ్ళగానే అద్దిళ్ళను మర్చిపోకూడదు, ఆ కష్టాలను మర్చిపోకూడదు. 5 బిడ్డలను వేసుకొని ముత్తుచెట్టిపాలెంలో అద్దెకొచ్చాను. సొంత ఇంట్లో బ్రతికిన వాడిని, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలోనే దర్జాగా పడుకున్నవాడిని, ఎప్పుడు పడితే అప్పుడు. ఆ ఇంట్లో అర్ధరాత్రి పూట మేము లైట్ వేసి పగలు లేట్ అయితే ఆర్పటము, నాకు ఫోన్ చేసేవాళ్ళు, మా ఇల్లు ఏం చేద్దాం అనుకున్నాం, తగలబెడదాం అనుకుంటున్నాము. యేసు రక్తమేజం వీళ్ళు నేనెందుకు తగలబెడతా అంటే, ఏదన్నా అది తెల్లవారుది వెలిగింది, వేడి మీద ఏదైనా షాకేజ్ అది మొత్తం కాలిపోతే ఏం చేస్తాను, గట్టెత్తావా అన్నా. అప్పుడు కొబ్బరి తోటలో సీఎం కాలనీ ఎదురు కొబ్బరి తోటలోకి వెళ్ళాము ఇంటి దగ్గరికి. అంతా పాలరాతి పంటలు. దేవుని బిడ్డే కమ్మూరాము, మేము దేవజీవమని చెప్తే ఇస్తామంద కానీ పిల్లలు 5 అన్నారని మరి కావాలని చెప్పిందేమో. ఆ కొబ్బరి తోటల్లో 5,000 చెప్పింది అద్దె. నీడలేక అల్లాడిపోయాం. అప్పుడు దేవుడు నాకు మార్గం తెలియపరిచేది, చూపించాడు. పెద్దలందరూ, అక్కాయిలందరూ, అయ్యా నువ్వు వేడకెళ్ళదు, మందిరాన్ని కాసుకొని ఉన్నాయి చెప్తే ప్రార్థన చేస్తే ప్రభు మందిరం ఇటు చూపించాడు, మమ్మల్ని అటు చూపించాడు. ఈ రోజున నాయను నా బిడ్డలు తలదాసుకోవడానికి లేని గుప్పిడి స్థలం, మంచం పట్టే స్థలం, ఈ రోజున 100 మంది పడుకునే స్థలాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం. నేను అర్థం చేసుకోండి దేవుని బిడ్డల కష్టాన్ని మర్చిపోకూడదు. దేవుడు మర్చిపోలా, దేవుడు మర్చిపోడు. దూర ప్రాంతంలో ఉన్న నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా తీసిన నీ 10 భాగాలు కానుకలు తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నావే, అది దేవుడు మర్చిపోతాడా? ఎవ్వరూ లేకపోయినా పాపం చేసే అవకాశం ఉన్నా దేవుని కోసం పాపం చేయకోకుండా నిన్ను నువ్వు పరిశుద్ధతను కాపాడుకున్నావే, దాన్ని మర్చిపోతాడా దేవుడు? అది మర్చిపోని వాడు కాబట్టేగా యోసేపును ప్రధానమంత్రిని చేసింది. యాకోబులాగా గుడ్డిగా ఉండకూడదు అమ్మ బిడ్డల విషయంలో. యాకోబులాగా గుడ్డిగా ఉండకూడదు బిడ్డల విషయంలో. వాగ్దానం ఉంది, దర్శనం ఉంది. బిడ్డ చచ్చిపోయాడు అనగానే తీసుకొచ్చి ఒట్టి వస్త్రాలు చూపించగానే నమ్మేశాడు. అయ్యో నా కుమారుడా,
నీకు బదులు నేను మృతుల లోకంలోకి పోయినా బాగుండేది అని చెప్పి ఏడ్చాడు. అరే ఆ రోజున నా కుమారుడు సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాగిల పడుతుంది నానా అని చెప్పాడు. నా దేవుడు ఆయన గొప్పని చేస్తానన్నాడు. చచ్చిపోవటం ఇది రే నిజం చెప్పండి అని వాళ్ళని గదివినట్టయితే ఏ దుష్టమృగమో నిజంగానే తింటే చొక్కాకి కానీ ప్యాంటుకి ఆ నిలువుటంగి మీద ఎక్కడా మచ్చకోలేదు. సింహమే తిందే లేదా పులే తిందే. వచ్చి యోసేపు నీ గుడ్డలు భలే ఉండే కదా ఎప్పది నేను ఈ జనాలని చెప్పిందా. ఎగబడి గుడ్డల మీదే కదా కాటేసేది పట్టుకునేది. గుడ్డలేం ఎనక్కోకుండా ఉట్టి రక్తమే నుంచి వచ్చిందిరా గుడ్డలకు అని చెప్పి ఆయన అడగాల, ఆలోచన చేయాలా. బిడ్డలను గదిలితే అప్పుడే చెప్పేవాళ్ళుగా లేదు. దర్శనం మర్చిపోయాడు. 13 సంవత్సరాలు బిడ్డ లేని బాధ, ఆ శోకము, ఆ గుండె కోత యాకోబు అనుభవించాడు. వివేకం ఉండాలమ్మా, జ్ఞానం ఉండాలమ్మా. నేను అందుకే మీకు చెప్తున్న మాట ఏంటంటే మీ బిడ్డల భవిష్యత్తు కొరకు మీరే దర్శనం పొందారు, ఏ వాగ్దానం పొందారు, ఆ వాగ్దానం దేవుడిస్తే ఖచ్చితంగా నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఆ వాగ్దానాన్ని నా దేవుడు నెరవేరుస్తాడని, వాళ్ళు క్షేమంగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. నేను సేవకుడిని అవుతున్నాను. మా నాన్న చెప్పిన తర్వాత మా అమ్మ ఎడుతుంటే అర్ధరాత్రి ఎప్పుడైనా రాకపోతే ఎక్కడికి వెళ్తాడమ్మా, వాడికి వాగ్దానం ఉండగా అదిగో పలానా ఈదులో నుంచి వస్తున్నాడు చూడని వాడు కళ్ళు మూసుకొని మా నాన్నకి దర్శనం వాళ్ళు. నేను ఇంట్లోకి రాగానే వెంటనే తినేసి పడుకునేవాడు. అర్ధరాత్రి నాకు తెలియకుండా నా తండ్రి నాకు పడక మీదకి వచ్చి ప్రార్థన చేస్తా ఉండేవాడు. ఏంది వీళ్ళేమో సచినోడి దగ్గర ఏడుతున్నారంటే నా వెంట చీకటి వస్తే ఆ చీకటిని తరిమేస్తున్నారు వాళ్ళు. మీ బిడ్డల కొరకు నువ్వు ఎప్పుడన్నా అలా ప్రార్థన చేశావా? చేయాలమ్మా. ఒక యుకేవేది లాగానే బిడ్డలను పెంచాలి. ఇల్లు కట్టే బాధ్యత దేవుడు నీకే ఇచ్చాడు. నీ ప్రవర్తనను బట్టి నీ భర్తలు మార్పు లేని నీ భర్తల్ని ప్రభు దగ్గరకు రాపట్టవచ్చు. ఖచ్చితంగా ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ ఇంటి యజమానే నీకు శిరస్సు. మాట వింటలేదా? ప్రభువుకి అప్పచెప్పు, ప్రార్థన చేయి. నీ ప్రవర్తన వల్ల మారిపోతాడు. నీ ప్రవర్తన వల్ల మారిపోతాడు. నువ్వు ఎదురు చెప్పినా నీ ఇష్టానుసారంగా వాడు ఒకటి చేస్తే నువ్వు ఒకటి చేసిన ఇంట్లో ఆ కుటుంబం ఎప్పటికీ కలిసి ఉండదు. జీవం కలిగిన దేవుడు మీ అందరినీ జ్ఞానవంతురాలుగా మార్చునగాక. బిడ్డల భవిష్యత్తు వెళ్తుంది. బిడ్డల భవిష్యత్తు వెళ్తుందమ్మా. వచ్చే కోడల కోసం ప్రార్థన చేయాలి, పుట్టే బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రార్థన చేయాలి. నీ కుటుంబం రేపు ఎలా ఉండాలో నీ ఊహల్లో నీకు ఉండాలి. ఆ ఊహకు అందుకునేదాకా, ఆ వాగ్దానం పొందుకునేదాకా దేవుని పాదాలు విడిచిపెట్టవచ్చా? నీ సొమ్ము తినటానికి, నిన్ను మాయపరిచి లోబరుచుకోవడానికి, నిన్ను పొగుడుతారే ముందు వాళ్ళకు దూరంగా ఉండండి. నిజంగా వాళ్ళకు దూరంగా ఉండండి. నేను ఇక్కడ పులిపేట మీద కూర్చున్నాను కాబట్టి ఒక నిజం చెబుతాను. దేనా అని పిలిచినప్పుడు నేను యథార్థంగా ఉన్నాను. ఈ 4-3 రోజుల నుంచి నా పిలుపు మారింది. కాదు, నువ్వంటే నాకు ఇష్టం, నేను కూర్చోవాలి. అది అంతా మాయ అన్న సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇష్టం లేదని నేను చెప్పట్లా. నా బ్రతుకు దినాల్లో నేను నా చావే మా ఇద్దరిని వేరు చేయాలి. నా దేవుడు నాకు అప్పచెప్పిన భార్య, నా దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు. ప్రేమ లేదంటాం కాదు, చూపించడం కొన్ని విషయాల్లో అది అబద్ధం.
ఎప్పుడు ఎలా ఉంటాడో చూసావా? అతని ప్రవర్తన ఏంటి? అతను నీ కొరకు చేస్తున్నది ఏంటో వాటిని బట్టి నీ భర్తకి నీవు ఎంత ప్రేమో తెలిసిపోవాలి. నీ భర్తకి నువ్వంటే ఎంత ప్రేమో తెలవాలి. ఎందుకంటే నేను వివాహమైన నాటి నుండి దేనా ఇది కావాలి అంటే నేను ఏనాడు తేకుండా లేను. నేను ఏనాడు తేకుండా లేవు. కావాలంటే ఎదురుంది అడగండి. గర్భవతిగా ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ కాయలు, డ్రై ఫ్రూట్స్ అని, మాంసం అని, ఏది ఇది ఉంది ఇది లేదని లేకుండా లోటు లేకుండా చూశాను. కనుక్కునే 5 బిడ్డలు బలంగా 4 కేజీల మధ్యలో పుట్టాడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలారా, నీ శత్రువులు నిన్ను పొగిడేది, నిన్ను వాడుకోవడానికి నిన్ను పొగిడేది, నీ దగ్గర ఏదో ఆశించి నిన్ను పొగిడేది. ఈ రోజున మన అందం శాశ్వతం కాదు, మన బలం శాశ్వతం కాదు, మన డబ్బు శాశ్వతం కాదు, మన అధికారం శాశ్వతం కాదు. నిన్నుగా బాధ్యతను విస్మరించకుండా బాధ్యతలను నెరవేరుస్తూ నిన్ను చూసుకుంటారే, అది నిజమైన ప్రేమ. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఒక యేసయ్య దగ్గరే దొరకగలిగింది, తర్వాత ఆయన బిడ్డల దగ్గరే దొరికింది. ఇది అర్థం చేసుకోండి. జ్ఞానవంతురాలుగా మీ ఇల్లు కట్టుకోండి, మీ పనులు మీరు సక్రమంగా చేయాలి, మీ బిడ్డల భవిష్యత్తును కనిపెట్టండి. ఒంటరిగా వదిలేయద్దు. దేవుని బిడ్డల ఫోన్లు, ఆశ నన్ను 2 సంవత్సరాల క్రితం నుంచి అడుగుతుంది, ఫోన్ కావాలి నాకు, స్కూల్లో అవి కావాలి, అవి వస్తే ఇవి వస్తేనా, అమ్మ ఫోన్ తీసుకో, ఆ టైం దాకా వాడుకో, నీ పక్కనే అమ్మను కూర్చోబెట్టుకో, ఆశను పంపిస్తాను. ఒక్కోసారి ఆ పిల్లకు కూడా తెలియకుండా వెంటేస్తాను. ఆ పిల్ల వయసు వచ్చింది, ఏదో పొరపాటు చేసిందని కాదు, ఏదన్నా పొరపాటు పడే పరిస్థితి ఉంటే వెంటనే సరి చేసుకోవడానికి. ఇది ప్రతి తల్లిదండ్రులు గమనించుకోవాలి. ప్రార్థనే నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టింది. ఇల్లాలు ఎప్పుడు ప్రార్థన, బైబిల్ చదువుతూ ఉంటే ఆ ఇంట్లో, ఆ ఇల్లు సాతానికి స్థావరం అవ్వదు. ఎప్పుడైతే బైబిల్, ప్రార్థన మనం ఆ ఇంట్లో చేయము, సాతాను గారు చూసి అప్ప శుభ్రంగా ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. తిట్లు ఉన్నాయి, తన్నులు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, ముందు సీసాలు ఉన్నాయి, ఎవరో తెలియని వ్యక్తులు మనం లేనప్పుడు వచ్చిపోతున్నారు, ఆహా అనుకుంటూ వచ్చేస్తాడు. భార్యాభర్తల మధ్య తగాద, తల్లిదండ్రుల బిడ్డల మధ్య తగాద, చదువుల మీద మైండ్ ఉండదు, ఉద్యోగాల మీద మైండ్ ఉండదు, పనికి సరిగా వెళ్ళరు. ఎక్కువగా ఎవరుంటారు రాయ అంటే రోడ్ల మీద, బజారుల్లో ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. జాగ్రత్త. ఒంటరిగా నువ్వు ఉన్నావు అంటే సాతానుగా నీ మీద బాణం వేసినట్టే. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఉండుట కంటే ఇద్దరయ్యి ఉండటం మేలు అని. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావా, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ తండ్రికి మాత్రమే ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప సేవకులు అయిపోయారు, గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారు. నేను అలా చేసేది నిజంగా నేను చెప్తున్నా. బిడ్డలందరినీ పడుకోబెట్టి, దేనాన్ని పడుకోబెట్టి తెల్లవారుదులు ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన ఫలం నేను ఇప్పుడు చెప్తుంటే మీకు తేలిగ్గా ఉండదు, ఒకనాటికి ఇదే సాక్ష్యంగా మారింది. నేను మనుషుల మీద ఆధారపడినంతసేపు ఈ మందిరంలో కానీ, ఆ ఇంట్లో కానీ లైట్ పెట్టనివ్వలేదు నన్ను, నాతో పాటు ఉండవు. మైకు పెడతానంటే పెట్టనీలా. పేరుకేమో ఊరు వాడ అందరికేమో మందిరం అని చెప్పాను. నాతో ఉండి నువ్వు వేయిరా అన్నారే, వాళ్ళు లేదు నేను లైట్ వేయగానే, లైట్ ఎందుకు వేసా నువ్వు, మైకు పెట్టంగా ఎందుకు పెట్టా మైకు, రైల్వే వాళ్ళు వస్తే ఊరుకుంటారా, వాళ్ళు వస్తే ఊరుకుంటారా, నన్ను భయపడితే. నేను అప్పటికి 2-3 సార్లు అడిగాను, అరే అది మందిరం అని చెప్పాము, మైకు లేకుండా మందిరం ఏంటి, మందిరం అని చెప్పాము, మందిరంలో దీపం లేకపోవడం ఏంటి, అరే ఒంటరా బాబు అని చెప్పేసి అప్పుడు అడ్డం తిరిగే వాళ్ళకి. ఈ రోజున మీరు వచ్చి చూసుకోండి, అర్ధరాత్రి అయినా నా మందిరము, నా ఇల్లు వెలుతురు
కట్టదాకుండి 24 గంటలు వెలుగుతానే ఉంటాయి. మీరు చూసుకోండి. ప్రార్థనే ఆయన మీద ఆధారపడితేనే మనకు అంతటి వెలుగు వచ్చింది ఇంటికి. మనుషుల మీద ఆధారపడినంత వరకు నీ భర్త తాగిపోతాడా, నీ భర్త ఒక వేరే వాళ్ళతో ఒక డబ్బులు ఇట్లేదా, బిడ్డలు పస్తులు ఉంటున్నారా, ప్రార్థన చేయి. ఆ స్థితి రాకముందే నువ్వు చేయాలి. చేయి దాటిపోయాడు కాబట్టి ఇప్పుడైనా చెయ్యి. నేను చిన్నికి చెప్పాను, నేను చిన్నికి బాగా అరిశాను. ఇద్దరు వెళ్తున్నారు పనులకి, రూపాయి సంపాదించారు. 2 మరణాలు తప్పించాడు దేవుడు. కనీసం ఆదివారం పూట ఇద్దరు ఉన్నాయి, ఆటోలో ఎక్కించుకురమ్మని నేను నెలల నుంచి చెబుతున్నాను. నన్ను నా దేవుడు ఎందుకు పనికి బ్రతికించాడు, ఈ పని కోసమే నా జ్ఞానం గుర్తుందా మీకు? ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు పరదేశులుగా. ఇంత కష్టపడి ఇద్దరు భార్యాభర్తలు, బిడ్డలు చదువు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏంటమ్మా నువ్వు మా దగ్గర ఉంటూ కూడా దైవజనుల దగ్గర దేవుడు అంటే నమ్మకం, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోకపోతే ఏం చేస్తాను నేను రాత్రి అరిశాను. ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఎంతకాలం నువ్వు దేవునికి ఇవ్వాలా? ఎంతకాలం దేవుని మందిరానికి రాలా? ఎంతకాలము మీ ఇష్టానుసారంగా బ్రతికారు కాబట్టి ఇన్ని కష్టాలు పడ్డారు. ఈ రోజులు ఎంత దూరం వచ్చారు. ఈరోజు చదువు లేదు బిడ్డలకి. ఒకవేళ నీ భర్త చనిపోతే నీ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఆ రోజునే దేవుడు చేసేస్తే ఏ ఇంటికన్నా నిన్ను రానిస్తారా? నీ బిడ్డలకు అంత మొత్తం పెట్టేవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి రాత్రి 3 నెలలు అవుతుంది నేను ప్రార్థన మందిరం ఈ సంవత్సరం ప్రారంభం అయ్యి ప్రతి వారం భోజనాలు పెడుతున్నారు. ఒక్క వారం భోజనాలు మీరు పెట్టారా? ఇద్దరు పనులకి వెళ్తున్నారు మీరు. అడిగానమ్మా నేను, ఇంతకాలం దేవునికి ఇవ్వాలా? ఇప్పుడన్నా 1000 రూపాయలు పని చేసుకుంటే 100 రూపాయలు దేవునికి తీసి పెడుతున్నారా పక్కన అని ఖచ్చితంగా నేను చెప్పా. దేనాకు కూడా చెప్పా, దేనా మన దగ్గర ఉండే వాళ్ళు ఎవరైనా మనతో స్నేహం చేసేవాళ్ళు కానీ రక్త సంబంధికులే కానీ దేవుడిని తక్కువ చేసి చూస్తే, దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికితే రాని మాక ఇంటికి అని చెప్పాను. నిజమమ్మా, మనం బ్రతికినా మనం చనిపోయినా యేసయ్య గొప్ప దేవుడు, ఆయన మాత్రమే కాపాడగలుగుతాడన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగించాలి. నా తండ్రి నాకు కలిగించాడు. అది దేవుడు మాట్లాడతాడురా అని నాకు చెప్పినప్పుడు నన్ను ట్రైనింగ్కి వెళ్ళమని మా నాన్న మాట, మా తాగుబోతుగా ఉన్నప్పుడే ట్రైనింగ్ పంపిద్దాం వాడిని వాళ్ళతో పాటు, రమేష్ గారి వాళ్ళతో పాటు అంటే మా నాన్న నడిచి వాడికి పిలుపొందమ్మా, ట్రైనింగ్ అవసరం లేదన్నాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనకు ఉండాలమ్మా. దేవుడి మీద ఉండాలి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏమనుకుంటారు? ఆ ట్రైనింగ్ కన్నా పోతే అలవాట్లు మనకుని నలుగురిలో పడి ఆ ప్రార్థన వాక్యం అని మారిపోతాడని ఆశపడాలి. కానీ నా తండ్రి అట్లా ఆశపడాలి. పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, ఆడికి పిలుపొందే ట్రైనింగ్ అక్కర్లేదని మా నాన్నతో చేస్తే మా నాన్న మా అమ్మ చాలాసార్లు తిట్టింది. వీడెందుకు బతకని వాడిని బాగుపడతాడు. నిజంగా ఆ మాటే బాగుపడిచింది. ఎందుకంటే దేవుని పిలుపొందాడు కన్నా మాట నా గుండెల్లో పడింది కాబట్టి ఆ రోజు నా ట్రైనింగ్కి వెళ్ళమంటే నేను వెళ్ళనన్నా. ఆ రోజు మా అన్న ఆయన వెంబడించమంటే నేను వెంబడించనన్నా. అక్కడే కూర్చున్నాను, ప్రార్థన చేశాను, బైబిల్ చదివాను. నా దేవుడు ఇచ్చిన ఆ 4 మాటలు చెప్పడం ప్రారంభించా. ఈరోజు ట్రైనింగులు లేకపోయినా కానీ ఎక్కడ ఏ వర్తమానం అందించాలో తగిన జ్ఞానాన్ని ప్రభువు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడితే నీ చదువు బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, నీ వ్యాపారం బాగుంటుంది, నీ పని బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. ప్రభు సన్నిధానంలో రేపు తరతరాలు యుగాలు ఆయన సింహాసనం మీద మనం కూర్చోనబోతాం. తాను చేసిన కష్టం కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా సుఖ నిద్ర పొందుతామమ్మా. నువ్వే కష్టపడుతున్నా లోక కష్టం పడుతున్నావు. లోక కష్టం వల్ల నీకు ఆశీర్వాదం వచ్చిందని బైబిల్ చెప్పలేదే. నరుని కష్టం చెప్పలేదు, దాన్ని పూర్తి చేయలేరు, ముందుకెళ్ళారు. నాకు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చులో, నరుని కష్టం చేత అది ఎక్కువ కాదు. ఎందుకు మీరు కష్టపడిపోయాము పిల్లలకు మేము ఆశీర్వాదం తీసుకొచ్చేద్దాం అనుకుంటారు. అది కాదుకూడదని బైబిల్ చెప్తుంది. వ్యతిరేకంగా వెళ్ళొద్దు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చింది. ఆయన మీద ఆధారపడు. నీ బిడ్డలను గొప్ప వరం చేసింది. గొప్ప వాళ్ళు అయిన తర్వాత బిడ్డలే లేకపోతే ఏం చేసుకుంటామమ్మ మనం? కాపుదల కూడా ఉండి దేశాయి ఉంటాయి. నీ బిడ్డలు ఆరోగ్యంతో ఆయుష్తో ఐశ్వర్యాన్ని అనుభవించాలి. ఐశ్వర్యం కోసమే పరిగెత్తావా?
ప్రయాసపడకపోమో అట్టి అభిప్రాయం నీకు కలిగినా దాన్ని విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. దేవుని కోసం పరిగెత్తు, డబ్బుని అంట పరిగెత్తి దేవుని దగ్గరికి తీసుకురా. నీ బిడ్డల్ని తగిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దేవుడు నీ బిడ్డలకు ఇస్తాడు. తెల్లవారులు చదివించావు, నిద్ర లేకపోకుండా వెళ్ళి పరీక్షల దగ్గర కూర్చొని పెళ్లి పెట్టేది. దాని మీద ఆ వచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ నీకు గుర్తు రాలేదు. ఏం చేస్తా? రాయలేదు, తప్పిపోతావు. ఆ క్షణం నా దేవుడు నీకు ఆ ప్రశ్న గుర్తు చేయకపోతే నువ్వేం రాస్తా? నీ జ్ఞానం ఎంత? మీరు ఎప్పుడైనా గమనించిన పెద్ద పెద్ద సేవకులు ఎదురు కూర్చొని వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిన దాంట్లో కనీసం నాకు 5 పైసలు వంతు తెలియదు, కానీ నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతాను. ఎందుకో తెలుసా? ఆ సమయానికి ఆ మాటలు నా దేవుడు నా నోట ఉంచి నాతో మాట్లాడిస్తాడు. నీ దేవుడు నా దేవుడు ఒకటే కదమ్మా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కదమ్మా. నీ చదువు నీకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తి ఇవ్వదమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉండడమే జ్ఞానమునకు మూలం. ఇది అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఎవరైనా నువ్వే పని చేయాలన్నా ప్రార్థనకు మానేసి పనికి వెళ్తాం, ప్రార్థనకు మానేసి జాబ్కి వెళ్తాం, ప్రార్థనకు మానేసి డోకరాకి వెళ్తాం. వెళ్ళే దారిలో కాలు కాస్త పక్కకు పడితే ఆ రోజు పని నువ్వు చేయగలుగుతావా? ఆ కాలు తొట్టిల్లకుండా చేసేవాడే నేను ప్రకటించే దేవుడు. ఆ దేవుని దగ్గరికి రాకుండా ప్రయత్నాలు చేయొద్దు. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అప్పు కడతానికి దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్తున్నాను. డ్వాక్రా కూడా తీసుకోకుండా చేయగలిగిన వాడు దేవుడు. ఆ ఒక్కరోజు దేవునికి సమయాన్ని నువ్వు వేయగలిగితే, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో అది నిన్ను ఏలిద్దాం. కయ్యూలో ఎందుకు చిన్నపుచ్చుకున్నావయ్యా నీ మొహం? జాగ్రత్త. నువ్వు సక్రియ చేసిన ఎడల నీ మొహం చిన్నపుచ్చుకోవుగా. నువ్వు సక్రియ చేయలేదు కాబట్టే పాపము నీ వాకిట పొంచి ఉన్నది. పాపం ఎక్కడ పొంచి ఉంది? వాకిట పొంచి ఉంది. ఎందుకు? సక్రియలు కలిగి ఉన్నామని ప్రభు చెబుతున్నాడు. అయితే మనం కలిగి ఉన్నట్లు ప్రపంచంలో నువ్వు దేని కొరకు పరిగెత్తుతున్నావో అది నిన్ను ఏలిద్ది. అదే నువ్వు దేవుని మీద ఆధారపడితే ఏలేవాడిగా ఏలేదానిగా చేసేస్తాడు దేవుడు. పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచన చేయొద్దు. యుకేబేదు తన బిడ్డలని ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యవంతులుగా ఆమె నడిపింపు, ఆమె ప్రార్థన, ఆమె దేవుని మీద ఆధారపడేటట్లు తన బిడ్డలను పెంచటము కారణమైంది. బానిస ఎంత చదువుకుంటే మాత్రం బానిసల్లో ఉద్యోగాలు ఇస్తారు? ఉద్యోగాలు ఇచ్చినా ఒకరి కింద చేయాల్సిందే. కానీ యుకేబేదు బిడ్డలను ప్రభువులో పెంచింది కాబట్టి ప్రపంచంలో ఎవ్వరికి లేని భాగ్యం మోషేకి దేవుడిచ్చాడు. అందరూ మోషేతో మాట్లాడటానికి ఇష్టపడరు, మెత్తోడని. కానీ మోషే ఎవరితో మాట్లాడాడు? దేవుడితోనే మాట్లాడాడు. 40 రాత్రులు 40 పగలు. అది మనుషులు కాదన్నది దేవుడు అవుననేటట్టు చేస్తాడు. అని వాళ్ళు మాట్లాడేది మోషే, నీకు ఆ లోపం పెట్టిన వాడిని నేనే, రా మనందరం మాట్లాడుకుందామని నా దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రపంచంలో ఆయనతో పాటు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? నీ లోపం ఆయనకి తెలుసు, నీ బలహీనత ఆయనకి తెలుసు. నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ పనులు ఆయనకి తెలుసు. చక్క పెట్టేవాడే ఆయనమ్మా. ఆయన మీద ఆధారపడకుండా నా సంగతి నీకు తెలుసుకయ్యా, నా పరిస్థితి నీకు తెలుసుకయ్యా, నా ఇంట్లో ఉన్న స్థితిగతులు నీకు తెలుసుకయ్యా అని నీ ఇంటి కోసం నేను ప్రయాసపడితే జీవం కలిగిన దేవుడు నీకు ఏమీ చేయలేదు. దేవుని బిడ్డలారా, ఆయన కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రపంచంలో ఎవ్వరూ అడుగు పెట్టలేని స్థలంలో అక్కడ అడుగు పెట్టాడు. 12 గోత్రాల వారంటే దాదాపు 40 లక్షల మంది మధ్యలో అహరోను చేతికర చిగురించి బాదకాయలు పూసిందమ్మ. అది దేవుడు అహరోనుకి ఇచ్చిన భాగ్యం. ప్రపంచంలో ఎవరికి లేని భాగ్యం మిరియాముకి ఇచ్చాడమ్మ దేవుడు. మొట్టమొదటి ప్రవక్తి
ఇశ్రాయేలీయులు సముద్రం దాటగానే తంబూర చేత పట్టుకొని దేవాది దేవుడిని స్తుతించిందమ్మ, గానప్రతిగానాలు చేసి. బానిసగా ఉన్న తల్లి, కన్న కొడుకే పెంపుడు తల్లిగా అన్నం ముద్దలు పెట్టిన తల్లి, మేము పలానా అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న తల్లి ఆ బిడ్డలను ప్రపంచంలోకెల్లా గొప్ప వాళ్ళను చేసింది. ప్రార్థనమ్మ, నీ బిడ్డలని ఇప్పుడు నువ్వు చక్కపరిస్తే ఉద్యోగాలు చేయగలుగుతారేమో కానీ గొప్ప వాళ్ళని చేయలేదు. జీతం తెచ్చిచ్చే వాళ్ళుగా చూస్తారు, ఆ జీతం అనుభవించే వాళ్ళుగా చేయగలిగారు. అది అనుభవించేటట్టు చేయాలన్నా, ఆ బిడ్డల క్షేమాన్ని ఇవ్వాలన్నా, మీరు మీ కుటుంబం మీ బిడ్డలను బట్టి ఆనందపడాలన్నా, గొప్పగా చెప్పుకోవాలన్నా, నీ బిడ్డలకు నువ్వు దేవుని మీదే ఆధారపడేటప్పుడు నేర్పించు. నా తండ్రి ఇంట్లో నుంచి పంపిస్తామనయ్యా, ప్రార్థనా మందిరాలు దాటుకోమాక ఆదివారం అన్నాడు. చిన్న పన్నేం చేయగానే ఒక్క 100 రూపాయలు ఎప్పుడున్న పొరపాటును మా అమ్మ చేతికి ఇస్తే పనికి వెళ్ళి, మా అమ్మ ఎంతమందికి చెప్పుకోలేదు ఆ బిడ్డయాలు పనికి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. మా నాన్నని ముసి నవ్వుకునేవాడు, పనికి వెళ్ళి డబ్బులు ఇచ్చాడంట యావాడు వాళ్ళ అమ్మకాన్ని. చిన్న తల్లి వాటికే తల్లిదండ్రులు అంతా మర్చిపోతే, నా దేవుడు నీ బిడ్డలను గొప్ప చేసిన తర్వాత నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడుతుంటే అంతకంటే దేవుని తల్లిదండ్రులు బిడ్డలకు ఏముండదు చెప్పండి. చిన్న విషయాలు మీ కుటుంబాల్లో జరగలేదా? నీ పిల్లోడు ఎప్పుడైనా పని చేసామా, మొట్టమొదటిగా ఇచ్చానమ్మా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, మొట్టమొదటిగా నా బిడ్డ నా చేరమన్నాడు, మొట్టమొదటిగా నా బిడ్డ కూలిచ్చాడు, రోజు పనికి లేచి అన్నం పెట్టుకుని వెళ్తాడు, నా బిడ్డ మారిపోయాడని ఎంత సంతోషపడ్డ రోజులు లేవు. అదే సంతోషాన్ని నా దేవుడు నీకు జీవితాంతం ఇస్తాడు. నువ్వు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నువ్వు ఇంట్లో ఉంటే దేవుని మీద ఆధారపడతాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరును, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది మన ఎముకలకు గుళ్ళు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది దొరికిన ముత్యముల కన్నా అమూల్యమైనది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కులున్న బంగారు కమ్మి బట్టి. వివేకం లేకపోతే ఎంత అందంగా ఉన్నా, ఎన్ని ఆస్తులు తెచ్చినా ఉపయోగమే లేదు. అర్థం చేసుకోండి, ప్రభు మీ అందరినీ జ్ఞానవంతురాలుగా మార్చి, జ్ఞానం కలిగినటువంటి మీరు మీ ఇళ్లను కట్టుకొనును గాక, దేవుని ఇంటిని కూడా కట్టుదురు గాక, దేవుడి ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవుడు, మహాగణడానికి స్తోత్రం. చెప్పబడిన మాటలు నీ మాటలే, విలువైన వెలకట్టలేని నీ మాటలను మేము అందరం విన్నాము. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్.